ఓకే, దేవుని వాక్యం సరిగ్గా 1 గంట నేను మీతో చెప్తాను. దానికి ఎక్కువ చెప్పను, తక్కువ చెప్పను. ఒకవేళ పోవాలనుకున్న వాళ్ళు మధ్యలో పోతానండి. వినాలనుకున్న వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని వినండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఓకే, ఈ రాత్రి చాలా చోట్ల వినుంటారు, అయినా నేను కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వాక్యం, యేసు ఎవరు? యేసు ఎవరో మా అందరికీ తెలుసని మీరు అనుకుంటారు, కానీ అడిగినప్పుడు ఎవరూ చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే ఏం చెప్పాలనో అర్థం కాదు అప్పట్లో అడిగినప్పుడు. సరే, ఒకవేళ మనం చెప్పినా బైబిల్ మనకేం చెప్తుందో మనకు గుర్తుండకపోవచ్చు. కాబట్టి బైబిల్లో నుండి చాలా సంగతులు ఈ రాత్రి నేను 1 గంట లోపల మీతో మాట్లాడతాను. యేసు ఎవరు? ఇది మన ప్రశ్న. ఇలాంటి ప్రశ్న ఒక వ్యక్తిలో ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత తనకెవరో అర్థం కావడం లేదు. ప్రజలందరూ ఏమంటున్నారంటే, ఆయన ప్రార్థిస్తే స్వస్థతలు జరుగుతున్నాయి, దయ్యాలు గడగల్లాడిపోతున్నాయి. ఆయన ఆజ్ఞాపిస్తే ఆకాశం కూడా మాట వింటుంది, సముద్రము మాట వింటుంది. ఏమో అర్థం కావటం లేదన్న మాటలు ఈయనకు తెలిసిపోయాయి. అందుకని ఆయన ఎవరు అని ఆలోచిస్తూ మనలాగే యేసు ప్రభు సరిగ్గా 2024 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో మనుష్య కుమారుడుగా పుట్టి 33.5 సంవత్సరములు ఈ భూమి మీద సంచరించారు. సంచరిస్తున్న రోజుల్లో ఎరుకో అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళాడు. వెళితే ఈ యేసు ప్రభువును చూడడానికి ఒక వ్యక్తి పరిగెత్తుకొని పోయాడు. పరిగెత్తుకొని యేసు ప్రభు దగ్గరికి వెళితే యేసు ప్రభు చుట్టూ విపరీతమైన జనం ఉన్నారు. ఈ వ్యక్తి కూడా, చూడాలనుకున్న వ్యక్తి కూడా పెద్ద పొడవైనోడే కాదు, పొట్టి వ్యక్తి. పొట్టి వ్యక్తి అయిన కారణంగా జనం చుట్టూని తిరుగుతారు, కానీ జనంలో దూరిపోయి యేసు ప్రభువును చూడడానికి అవకాశం ఉండడం లేదు. ఒకరికంటే ఒకరు ముందు యేసు ప్రభువును చూడడానికి వెళ్తున్నారు. కాబట్టి యేసు ఎవరో చూడాలన్న ఆ ఆలోచన కలిగిన వ్యక్తి యేసు ప్రభు రాగానే యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు. ఎంత చూడాలని ప్రయత్నం చేసినా కాలేదు. ప్రయత్నం చేశాము, కాలేదు కనుక ఇంటికి వెళ్ళిపోదాంలే అని అనుకోలేదు. ఆయన ఎలాంటి వాడంటే పట్టుదల కలిగిన వాడు. అందుకని ఎట్లయినా సరే ఈ గుంపులో ప్రభువును చూడలేకపోతున్నాం, కనీసం ప్రభువును ఒంటరిగా ఈ పని ముగించుకొని వెళుతూ ఉండగా దారిలో అయినా సరే కాసుకొని చూద్దామని యేసు ప్రభు తిరిగి వెళుతున్నటువంటి దారిలో కాసుకొని ఉన్నాడు. ఎక్కడ కాచుకొని ఉన్నాడు? మనమైతే రోడ్డు మీద అలాగే కాచుకొని ఉంటాం. ఈయన సామాన్యుడు కాదు, ఓ చెట్టు ఎక్కి కూర్చొని ఉన్నాడు. ఆ చెట్టు ఎక్కి కూర్చున్నటువంటి వ్యక్తి యేసు ప్రభు ఎప్పుడు వస్తారా అని తొంగి చూస్తున్నాడు. ఇంతలో యేసు ప్రభు తన పనిని ముగించుకొని అదే దారిని వెళుతూ ఉండగా చెట్టు మీద కూర్చున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు చెట్టు మీద కూర్చున్న వ్యక్తి రా అని అనలేదు, యో పైన కూర్చున్న దిగా అనలేదు. ఖచ్చితంగా ఆయన పేరేంటో ఎత్తి మరీ మాట్లాడుతున్నాడు. జక్కయ్య కిందికు దిగు అన్నాడు. జక్కయ్య దిగు అనగానే జక్కయ్యకు అర్థం కాలేదు, అసలు నా పేరు ఎవరు చెప్పారు ఈయనకు? ఇతనికి నా పేరేలా తెలిసింది? ఈయన అసలు సామాన్యుడు కాదు, నా పేరెత్తి మరీ దిగమంటున్నాడని అక్కడి నుండి సంతోషంతో త్వరగా దిగి యేసు ప్రభువుని చేర్చుకున్నాడు. చేర్చుకున్న వెంటనే జక్కయ్య ఏమంటున్నాడు తెలుసా? నేను నీ ఇంట బస చేయవలసి ఉంది అన్నాడు. ఈ మాటలకు అతనికి ఎక్కడలేని సంతోషమైంది. సంతోషం అవుతానే అతనిలో నుండి ఏమని మాటలు వస్తున్నాయి తెలుసా? ప్రభువా, నేను పాపిని అన్నాడు. వాస్తవంగా ఒక మనిషి ఎప్పుడైనా మనకు కొత్తగా పరిచయం అయితే, ఒక కొత్త వ్యక్తి, మనం అతని దగ్గరికి పోయి అన్నా నేను పాపిని అంటామా? అన్నా మీ పేరేంటి అని అంటాం. లేకపోతే మీరు ఎక్కడి నుండి వచ్చారా అంటాం. లేకపోతే ఆయన అడిగినా అడగకపోయినా మన పేరే చెప్తాం. చెప్పిన తర్వాత ఇక మన పేరుతో అంతటితో ఆపం. మనకి ఇన్ని ఆస్తులు ఉండేది, బంగారు ఎంత ఉండేది, వెండి ఎంత ఉండేది, డబ్బు కూడా బ్యాంకులో ఎంత ఉండేది అన్నీ చెప్తాం. మనకి ఎక్కడెక్కడ ఎన్ని హోదాలు ఉండేది కూడా చెప్తాం జనరల్గా మనం కొంతమంది. అయితే ఈయన అవి చెప్పడం లేదు. ప్రభు ముఖం చూడగానే ఇతనిలో ఉన్న పాపాలు గుర్తుకొచ్చాయేమో తెలియదు. ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు తెలుసా? ప్రభువా, నేను పాపిని అంటున్నాడు. ఎప్పుడైతే పాపినని ఒప్పుకున్నాడో అతని జీవితంలో నుండి తను చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటికి గుర్తుకొస్తున్నాయి. మొట్టమొదటిగా యేసు ప్రభుతో అంటాడు, ప్రభువా, నేను పాపం చేసి సంపాదించిన దానిలో ఎక్కడెక్కడైతే సంపాదించానో అక్కడ తిరిగి 4 అంతలుగా నేను తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అంటే ప్రభు దగ్గర ఆయన ఒక తీర్మానం తీసుకుంటున్నాడు. గుర్తుకు తెచ్చుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి రాగానే పాపాలు గుర్తుకొచ్చాయి. పశ్చాత్తాపడుతున్నాడు. పాపాలను విడిచిపెట్టి పాపానికి పరిష్కారం ఏంటి అని తను చేసిన తప్పుకు 4 అంతలుగా తిరిగి ఇవ్వడానికి సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ఎవరో మనం కూడా ఆలోచిస్తున్నాం.
ఈయన కూడా ఆలోచించాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. రాగానే ఇతను చేసినటువంటి ముఖ్యమైన పనులను గుర్తించండి. ఒకటి, తన పాపాలు గుర్తుకొచ్చాయి కనుక ప్రభువా నేను పాపినట్టున్నాడు. రెండవది, తను ఎక్కడైతే అన్యాయంగా సంపాదించాడో అక్కడ తిరిగి 4 గంటలకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు. నా పాపాలను ఒప్పుకొని పరిశుద్ధంగా ఉండాలనే ఒక తీర్మానానికి వస్తున్నాడు. వచ్చిన తర్వాత ప్రభు అంటాడు, నేను ఈ రాత్రి నీ ఇంట బస చేస్తున్నాను, నీ ఇంట ఉండవలసి ఉంది, పదా నీ ఇంటికి అన్నాడు. అప్పుడు ఈయనతో కూడా కలిసి తన ఇంటికి వెళ్తూ ఉండగా చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఇతను ఒక పాపి. జక్కయ్య అనే వ్యక్తి పాపం చేసిన వ్యక్తిని ప్రభువుకు తెలియదేంటి? ప్రభు ఆ పాపం చేసే వ్యక్తితో వెళ్తున్నాడు అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటూ ఉండగా ప్రభు ఏమో వాళ్ళ మాటలను లెక్క చేయకుండా వెళుతూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, ఎందుకు వెళుతున్నాడు అంటే, యేసు ప్రభు వాళ్ళ కుటుంబంలో అడుగుపెట్టిన వెంటనే ఒక మాట అన్నాడు, రక్షణ నేడు ఈ కుటుంబమునకు వచ్చి ఉన్నది, మీ ఇంటికి వచ్చి ఉన్నది, రక్షణ నేడు మీ ఇంటికి వచ్చింది అని అన్నాడు. అని అక్కడ అడుగుపెట్టి ఆ తర్వాత అతనితో ఏమంటాడు తెలుసా? లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో యేసు ఎవరో చెప్తున్నాడు. ఆయన ఎవరో ఆ వ్యక్తికి పరిచయం చేస్తున్నాడు. దయచేసి ఆ మాటలు అక్కడ చదవాలి. యేసు ఎవరో నేను మీ ముందు ఈ రాత్రి పెడుతున్నాను, జాగ్రత్తగా గమనించాలి మీరు. ఎవరు యేసు అంటే అక్కడ రాశారు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. ఎవరు యేసు అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చినవాడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్దాం, హల్లెలూయా అనొద్దు, మరి గట్టిగా హల్లెలూయా. బాగా సీరియస్ అయ్యి కొట్లాడేటప్పుడు ఎంత సీరియస్గా ఉంటామో అంత సీరియస్గా రాత్రి అనాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ఎవరు? నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చినటువంటి వాడు. నశించిపోయే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నశించిపోతున్న జీవితాలు ఏమైతే ఉన్నాయో, నశించిపోతున్న వాళ్ళ జీవితాలలో ఏమైతే ఉన్నాయో వాటిని తీసివేసి బాగు చేయడానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చినటువంటి ప్రభు నశించిపోతున్న జక్కయ్యను రక్షించాడు. తన పాపం నుండి విడిపించి రక్షించాడు. రక్షణ మార్గాన్ని జక్కయ్యకి ఎప్పుడైతే తెలియచేశాడో, జక్కయ్య వెంటనే తన పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించడం మొదలుపెట్టాడు. కాబట్టి రాత్రి మనం బాగా గుర్తించాలి, ప్రభు ఎవరు అంటే నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి వచ్చినవాడు. రక్షించడానికి వచ్చిన వాళ్ళంటే ఎవరిని అనేది మనకు అర్థమవుద్ది. కాబట్టి మనం ఏమనాలంటే, నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి వాడు. యేసు ఎవరో తెలుసా? నశించిపోతున్న వ్యక్తులను వెతికి రక్షించడానికి వచ్చిన వాళ్ళు. జాగ్రత్తగా గమనించాలి. 3 విషయాలు మీ దగ్గర పెడతాను. ఆ 3 విషయాలు లాస్ట్లో అడుగుతాను, మీరు చెప్పాలి. ఓకేనండి?